హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మరొక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఐఐటి అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అన్ని కూడా తీసుకురావడానికి మీ ముందుకు మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయండి. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కెరియర్స్లో మీకు కెరియర్ ఆప్షన్స్లో అదర్ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నాన్ టీచింగ్ జాబ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూసుకుంటే సెకండ్ నోటిఫికేషన్ అండి, రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ వేరియస్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి నాన్ టీచింగ్ పోస్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశాడు, ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని. అంటే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎంకరేజ్ చేస్తాం, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదండి. ఓకే, అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే లాస్ట్ డేట్ మీకు ఏప్రిల్ 7th వరకు ఉందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఏప్రిల్ 7th వరకు ఉంది. ఈలోపు మీరు అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనం వెబ్సైట్ నుంచి వచ్చాం కదా, ఆ వెబ్సైట్లోనే వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే చెప్పాం కదా, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి రెండు కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి. ఇదిగోండి, గ్రూప్ బిలో 6 కేటగిరీ పొజిషన్స్ అండ్ గ్రూప్ సిలో 2 కేటగిరీ పొజిషన్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మీకు ఏంటంటే గ్రూప్ బి పొజిషన్స్ అన్ని కూడా విత్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. 1-2 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే విత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ గ్రూప్ సి కేటగిరీ చూసుకుంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్ ఈ 2 పొజిషన్స్కి కూడా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఈ 2 పొజిషన్కి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 to 27 వరకు ఉండొచ్చు. దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 3 అండి. మీకు ఈజీగా 40,000 వరకు శాలరీ అనేది ఉంటుంది విత్ ఆల్ బెనిఫిట్స్ అనమాట. అండ్ ఫర్దర్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి చూసుకుంటే ఇదిగోండి, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్. ఈ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ ఫీల్డ్ అన్నాడు, లేదనుకుంటే బీసీఏ, లేదనుకుంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అన్నాడు. అంటే మీకు 3 years డిప్లొమా కానీ, బీసీఏ కానీ, బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఎస్సీ కానీ, బీటెక్ కానీ ఇక్కడ ఇచ్చాడు. చాలా స్ట్రీమ్స్ ఇచ్చాడు. ఇందులో ఏ స్ట్రీమ్లో మీకు బీఎస్సీ కానీ, డిప్లొమా కానీ, బీసీఏ కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక పొజిషన్ జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ అన్నాడు. అంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ అనేది కాదు, ఏ డిగ్రీ ఉన్నా సరే పర్లేదు. బీఎస్సీ, బీటెక్, బీఏ, బీకామ్ ఏ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. మీరు కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి ఎనీ డిగ్రీ అనమాట అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు చూసుకుంటే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ అన్నాడు. అది కూడా ఇదిగోండి లింక్ ఇచ్చాడు. ఈ లింక్ ద్వారా పే చేయాలన్నమాట. అండ్ మీ కేటగిరీ అండ్ అలానే ఫీజు పేమెంట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 500 రూపీస్ పే చేయాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 400 రూపీస్ పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఉమెన్ అండ్ ఐఐటీఆర్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి కూడా ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా అన్రిజర్వ్డ్ అయితే 500, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 400 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. ఓకేనా. ఈ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీకు ఏప్రిల్ 7th వరకు ఉంటుంది. నైట్ 11:59 PM వరకు ఉంటుంది. ఓకేనా. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 27 years వరకు ఉండొచ్చు అని. దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు ఎగ్జామ్స్ అనేది ఉందన్నమాట. అక్కడ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టుగా మీరు ఒరిజినల్ అంటే ప్రూఫ్ కూడా ప్రొడ్యూస్ చేయాలండి. అంటే కేటగిరీ సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. అండ్ ఇంకోటి మీకు ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. దీన్ని కాంటాక్ట్ చేసి మీరు ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి, మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా సరే మీకు ఈ త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుంది. డీటెయిల్స్ అన్ని కూడా
వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తానని చెప్పాడు. ఇంకా అప్డేట్ చేయలేదండి. ఏమైనా అప్డేట్ వస్తే నేను వెంటనే మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.